అలాగే నారా లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థని చాలా పటిష్టంగా చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థని ఒక సరైన గాడిలో పెట్టి మరి మంచిగా నడుపుతున్నారు. నారా లోకేష్ గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. తండ్రికి తగ్గ తనయుడిలాగా మరి పరిపాలన చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అందరూ కూడా లోకేష్ గారు అంటే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆదరిస్తున్నారు. మరి ఎవరైతే ఆపదలో ఉన్నారో నేనున్నాననే భరోసానిస్తూ వెంటనే స్పందిస్తున్నారు నారా లోకేష్ గారు. చాలా అనుభవం కలిగిన నాయకుడిగా మరి ఆయన అవతరించారు. అలాగే చూసుకున్నట్లయితే మరి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. అలా డెవలప్ అయిన తర్వాత మనకి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ అనేక అవకాశాలు వస్తాయి. మన ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఉండదు. ఇంతకుముందు మనకి అమరావతి రాకముందు మనం హైదరాబాదో, బెంగళూరు లేకపోతే చెన్నైయో ఎటో వెళ్ళేవాళ్ళం. జాబులు చేసుకొని దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. అలాగే ఇంకా అనేకమైన పరిశ్రమలు, అనేక ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఇంకా అనేక మంది దిగ్గజాలు కూడా, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అమరావతి వైపు చూస్తున్నారు. అలా చూస్తున్నారంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఉన్న నాయకుడు. ఆయన ఎంతో అనుభవం ఉన్న 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. కాబట్టి అలాంటి ఆయన యొక్క అనుభవం మన ఆంధ్రప్రదేశ్కి అవసరం. మన అమరావతి పూర్తిగా ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. 100% మన అమరావతిని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అలాగే నారా లోకేష్ గారు కూడా ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా మరి పట్టుదలతో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని, అమరావతిని డెవలప్ చేయాలని. ఇలా అమరావతి డెవలప్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనం న్యాయ వ్యవస్థ చూసుకున్నట్లయితే హైకోర్టుకు వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన కోతవేడు దూరంలోనే మనకు హైకోర్టు ఉంది ఇక్కడ. కాబట్టి అందరికీ కూడా సెంటర్ పాయింట్గా విజయవాడని ఎంచుకోవటం, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఎంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఎటువైపు చూసుకున్న ఆంధ్రప్రదేశ్కి మధ్య నడి బొడ్డున ఉందన్నమాట ఈరోజు అమరావతి. కాబట్టి అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు అమరావతి ఇక్కడ ఉండటం మూలంగా. కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతి కనుక డెవలప్ చేస్తే కనుక తప్పనిసరిగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, ఇంకా అనేక కార్యక్రమాలు వస్తాయి. అలాగే మరి మహిళా సాధికారత కూడా సాధించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తున్నారు. ఈరోజు 3 గ్యాస్ బండ్లు కూడా ఉచితంగా ప్రకటించడం జరిగింది, ఇస్తున్నారు కూడా. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ని సాధించే విధంగా అనేక డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి డ్వాక్రా గ్రూపుల వాళ్ళకి మరి ఆర్థిక రుణాలు ఇస్తున్నారు. అలాగే శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మరి ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలని చూస్తున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడితే వాళ్ళకి ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ కల్పించే అవకాశం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మరి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కూడా అడుగులు ముందుకు వేస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.